కడియం కావ్య. ఈ మధ్య మీ పేరు చాలా ఛానల్స్లో వినిపిస్తుంది. కారణం ఏంటంటే 2015 నుంచి కూడా వినిపించింది. రోహిత్కి ఈ మధ్య వినిపించినట్టుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూతుర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్ కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరి గురించి వేయకుండా కేవలం కడియం కావ్య గురించే వరంగల్ ఎంపీ బరిలో కడియం కావ్య అంటే ఒకటి ఏంటంటే వెనకాలన్న బ్రాండ్ ఒకటి. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కడియం శ్రీహరి గారి కూతురు అన్న అభిమానంతో కూడా అట్లా నా పేరు రావడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనిపోయిన పార్టీ, మునిగిపోయిన పార్టీ. ఇప్పుడు మీరేదో కొత్తగా ఇప్పుడు వచ్చి మీ కెరియర్కి, మీ రాజకీయ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టే కదక్క. అయితే రాజకీయాలలో ఫుల్ స్టాపులు కామాలు ఉండవు. అయితే ఎప్పుడైనా కూడా టఫ్ క్యాండిడేట్స్ టఫ్ టైంలోనే కావాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ వేవ్ అనేది చాలా బలంగా ఉన్నప్పుడు జాతీయ పార్టీ ఇచ్చిపెట్టుకొని ప్రాంతీయ పార్టీని ఎందుకు ఓట్లేసి గెలిపిస్తారక్క? వాళ్ళ పాలసీస్ అట్లాంటివి. వాళ్ళు ఇప్పుడు అనుకున్న దాన్నే వాళ్ళు చేయలేకపోతున్నారు. అప్పుడే ఆల్రెడీ కొంచెం నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది జనాలలో. ప్రాంతీయ పార్టీని గెలిపిస్తే ఏం ఫైదా? రాష్ట్రంలోనే గెలవలేదు, పోయి నేషనల్లో గెలిచి ఏం సాధిస్తారక్క? మట్టి పనికైనా మనోడు కావాలన్నట్టు మన రాష్ట్ర ప్రయోజనాలు మనకి ముఖ్యం. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని నేను అంటున్నాను. ఆ దయాకర్కి 2 సార్లు పంపిస్తే ఆయన ఏం మాట్లాడలేకపోయినమ్మా. మరి మీరేం చేస్తారు? మీ బలహీనత రాంగ్ పార్టీ, మీ బలహీనత కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు బీఆర్ఎస్ పార్టీగా మొత్తం చీకట్లకు పోయింది, అన్ని లైట్ లాక్ చేసుకొని చూస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. రన్నింగ్ కార్లు ఎక్కకుండా పంచర్ అయిన కార్లు ఎందుకు ఎక్కుతుంది అనేది. అయితే ఓడిపోయిన ప్రతి పార్టీ రాంగ్ పార్టీ అయినట్ట. ఇప్పుడు ఒకటే పార్టీ ఎప్పుడు రన్నింగ్లో ఉండాలంటే అసలు ఈ ఓట్లు ఎందుకు, ఎలక్షన్స్ ఎందుకు? ఇంకొకటి ఏంటి అంటే రాంగ్ పార్టీ అనేది ఒకటి ఫుల్లీ నీ 100% నీ పర్సెప్షన్ కూడా అయి ఉండొచ్చు కదా. అది నువ్వు జనాల మీద కూడా చెప్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ కోసం మీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని మీరు సాక్రిఫైస్ చేశారు. తీరా చూసుకుంటే రాష్ట్రంలో అధికార పార్టీ పోయింది. తీసుకోవాలి కదా, ఫస్ట్ మనం వెళ్ళి చూడాలి అట్లీస్ట్. కేవలం కడియం శ్రీహరి గారు కూతురు కాబట్టి మీరు ఎంపీ అడుగుతారు అక్క, అంతేనా? ఫస్ట్ నన్ను వెనక్కి లాగేది మా నాన్నే. వెలమ పాలనలో ఎస్సీలకు అస్సలు న్యాయం జరగదు, ఎదగనీయరు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి తిడతావు, లోపలికి వచ్చి కాలు మోపుతావు, ఏమంటారు? రాజకీయం అంటారు నన్ను. అది రాజకీయం అనేది ఏందో తెలియకుండా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావా? నాకు రాజయ్య గారు చెప్పినారు, నేను గెలిపించిన సీటు అది. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, వాడు దొంగతనం చేసినప్పుడు ఏమవుతుంది? వాడు దొంగ పని చేస్తున్నాడు, దొంగోడు వాడు అంటారు. అదే దొంగని కొట్టిల్లు అనుకో, బాగా కొట్టి వాడు ఒక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతే అయ్యో పాపం వాడిని ఎందుకు కొట్టిల్లు అంటారు. మిమ్మల్ని అన్నారు అక్క రాజయ్య గారు? మన మీద అట్లా మాట్లాడడం తప్పు కదా, అమ్మాయి అని చూడకుండా. ఆ బాధ మీకుంది, అందుకే కనపడుతుంది, వాయిస్లోనే కనపడుతుంది. కానీ ఎక్కడ కానీ మీ సేవలు కానీ మీ గుర్తింపు కానీ రాష్ట్ర స్థాయిలో ఎందుకు రాలేదా? మీడియాని మాత్రం మీరు అనకండి. ఆబ్వియస్గా అది కూడా ఇప్పుడు 50-60% ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్కడెక్కడో చిన్న వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? చిన్నదైతేనే కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు, పొగుడతారు, చేస్తారు. కవిత గారు ట్వీట్ చేస్తారు, పొగుడతారు. మెన్సిస్ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్ని మీరు ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ సమస్య ఒక యజ్ఞంలాగా మొదలుపెట్టి పెద్ద స్థాయికి తీసుకొచ్చి అప్పుడు కడియం కావ్య గుర్తుకు రాలేదా? వ్యక్తుల కన్నా వ్యవస్థని బాగుపరచాలి. ఇంకా నాకు పేరు రాలేదు అది ఇది అంటే మా నాన్నగారు ప్రపంచం మొత్తం ముందు ఒక స్టే ఫ్రీ ప్యాకెట్ని ఇట్లా పట్టుకొని చూపించడమే నా విజయం. అక్క వైద్యం చేసినంత ఈజీ అక్క రాజకీయం మీ దృష్టిలో? ఇప్పుడు సోషల్ ఇంజనీర్ అంటారు, అట్లనే సోషల్ డాక్టర్ కూడా అనుకోవచ్చు కదా అక్క. యూ రిజైన్డ్ డాక్టర్ కదా అక్క? అవును, రిజైన్ డాక్టర్ అయితే డాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఏ డాక్టర్. రిటైర్మెంట్ ఉండదు, రిజిగ్నేషన్ ఉండదు.